హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చపాతీ విత్ పన్నీర్ కీమా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ అనేది. నెక్స్ట్ అందులోనే కారం, సాల్ట్, పసుపు ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ కూడా కీమాలా చేసుకొని అంటే దాంతో తురుముకొని వేసుకోవాలి. అది కారం ఉప్పు బాగా పట్టేలా చూసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. ఇంకా అంతే ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం చపాతీ కోసం పిండి అయితే బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. పిండి స్మాష్ చేసిన తర్వాత లేయర్ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను నేను. చపాతీ బాగా రోల్ చేసిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ చపాతీ చేయాలి. ఇప్పుడు చపాతీ అయితే కాల్స్తున్నాను ఫ్రెండ్స్. ఐరన్ ప్యాన్ మీద కాల్చుకుంటే బాగుంటుంది చపాతీ. రెండు వైపులా ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకుంటే బాగుంటుంది. ఇంకా అంతే ఫ్రెండ్స్, రెడీ చపాతీ పన్నీర్ కర్రీ.